రాయలసీమ కేంద్రంగా గతంలో మహానాడు ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు ఒకే దృష్టితో రాష్ట్రాన్ని చూస్తున్నారని అన్నారు. రాయలసీమలో సభలు పెట్టడంలో మరో ఉద్దేశం లేదన్నారు. బ్రతిమాలి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ప్రోగ్రాము ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర మంత్రి నారాయణ గారు ఇక్కడ సభా వేదిక వద్ద ఉన్నారు, మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏదైతే మన కడపలో మహానాడు పెట్టారు, అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ అని పెడుతున్నారు, ఈ రాయలసీమలోని ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఉద్దేశం ఏమిటి? అంటే అటువంటిదేం లేదండి. మా ముఖ్యమంత్రి గారు 26 జిల్లాని సమానంగా చూస్తారు. ఎందుకంటే మొదటి బహిరంగ సభ అమరావతిలో పెట్టారు, రెండవది విశాఖపట్నంలో పెట్టారు, తర్వాత కడపలో పెట్టారు, తర్వాత అనంతపురంలో పెట్టారు. ఇట్లా అన్ని జిల్లాలకి అన్ని యొక్క రీజన్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఆ నేపథ్యంలో ఈరోజు 3 పార్టీలు కలిసి, అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముగ్గురు కలిసి ఈ 15 నెలల్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రజలకు వివరించాలని ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ 6 సక్సెస్ అనే ఆ పేరు మీద మీరు సభ పెడుతున్నారు. అయితే వైసీపీలో అయితే అంటే ఉచిత గ్యాస్ అరకొరకు ఇచ్చారు, పెన్షన్లు కట్ చేశారు, ఇంకా తదితర ఏదైతే రైతు భరోసా కూడా సరిగా ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం రాగానే 3,000 4,000 చేసింది పెన్షన్, చేయలేదా? అరియర్స్గా 3 నెలల అరియర్స్ 7,000 ఇవ్వలేదా? వికలాంగులకు 6,000 చేయలేదా? బెడ్ మీద ఉండే పేషెంట్స్ సపోర్ట్ కావాల్సిన అటెండర్ 15,000 ఇవ్వలేదా? చెప్పనండి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేయలేదా? మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదా? తల్లికి వందనం కింద ఒకే రోజు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు వేయలేదా? అన్నిటికంటే ఇంపార్టెంట్, రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామని అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇస్తామని 7,000 ఇచ్చారు, అది చేయలేదా? దాన్నే భరించలేకపోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చడానికే ఈ ప్రభుత్వానికి సరిపోద్ది అనుకున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు కేంద్రాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రైతు సోదరులకు ఇచ్చింది భరించలేక ఈరోజు యూరియాని అదని, ఆ తర్వాత సరే గత ప్రభుత్వం కేవలం మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసింది, ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి చేయలే. అవి మేము చేయబోతున్నాం. మేము చేయబోయేది భరించలేక ఈరోజు అనేక నిందనలు వేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇదే విధంగా చేస్తే 2029లో ఆ 11 అవుతాయి. రైతులు అన్నదాతనే ఈ కుటుంబ ప్రభుత్వం నట్టేట ముంచింది, ఈరోజు దొరకట్లేదు, ఉల్లి అమ్ముదామంటే కొనేవాళ్ళు లేరు అంటూ అన్నదాత పోరు ఒక కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఈ యొక్క రైతులు పండించే పంటకి సరైన రేటు గుర్తుపెట్టేందుకు ఆయనే స్వయంగా యాక్చువల్గా ఆ యొక్క డిపార్ట్మెంట్తో మాట్లాడి చేస్తున్నారని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇస్తున్నారు. వీళ్ళకి అసలు ఏమి దిక్కుదొయక అటు ఇటు తిరుగుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రజలే బుద్ధి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారనే ఒక వాదన అయితే తెరపైకి వచ్చింది. ఎలా చూస్తారు? అంటే ఏదైతే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మాట్లాడి 1,000 కోట్లు తెచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసేటప్పుడు ఇలాంటి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మతి భ్రమించింది. అది ఏదైతే నారాయణ గారు చెప్తున్న పరిస్థితి, మతి భ్రమించి వైసీపీ వాళ్ళు అనవసర ఆరోపణలు చేస్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవట్లేదని ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, అనంతపురం.